హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే గ్రామ సర్పంచ్ విధుల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత నిర్వహించడం జరుగుతుంది. అంటే గ్రామ సభలు కానీ ఏదైనా మీటింగ్స్ కానీ ఆయన అధ్యక్షతనే రావడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో రాజకీయ అధిపతి పంచాయతీలు చేసిన తీర్మానాలు అమలు చేయాలంటే గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఏదన్నా స్కూల్స్ బిల్డింగ్స్, అంగన్వాడీ స్కూల్స్ బిల్డింగ్స్ కానీ ఏదైనా రావడానికి తీర్మానం మీద సర్పంచ్ అనే సిగ్నేచర్ ఖచ్చితంగా అవసరం ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి పంచాయతీకి సంబంధించిన రికార్డులను తనిఖీ, వార్షిక ఖాతాలు ఆడిట్ చేయించాలి. అంటే ఏదైనా అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆడిట్ వస్తుంది, వాళ్ళ ఆడిట్ కూడా రికార్డ్స్ అన్నట్టు చూపించాలి. ప్లస్ సోషల్ ఆడిట్ వాళ్ళు వస్తారు, అది కూడా ఆడిట్ అనేది గ్రామ సర్పంచ్ అధ్యక్షతనే జరగడం జరుగుతుంది. పంచాయతీకి సంబంధించిన వివిధ ప్రభుత్వ ఉద్యోగులను అధికారుల నుంచి సమాచారం కోరవచ్చు. అంటే మనకి గ్రామ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ అంటే ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, సీఏలు కానీ, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ ఏం అవసరం ఉంది, పని ఎట్లా అవుతుంది, ఏమని ఈయన సమాచారం అనేది తెలుసుకోవడం జరుగుతుంది గ్రామ సర్పంచ్. మరి నెక్స్ట్ పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనపరమైన నియంత్రణ కలిగి ఉండాలి. అంటే గ్రామ సెక్రటరీ మీద ఈయనకి కీలక ఆదేశాలు ఉంటాయి. గ్రామ కార్యదర్శి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, కేవలం సర్పంచ్ ఈయన నిర్ణయాలు అనేవి తీసుకోవాలని తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీలోని వార్డు సభ్యులను అర్హతను జిల్లా పంచాయతీ అధికారికి దృష్టికి తీసుకువెళ్ళాలి. అంటే వార్డు సభ్యులు కొంతమంది అనర్హత వెయిట్ వేయాలని డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అంటే డిపిఓ సార్కి ఈయనని చెప్పడం జరుగుతుంది. ఈయన గిట్లు ఉన్నారు, గిట్ల అనర్హత వెయిట్ వేయండి అని డిపిఓ సార్కి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ, వైద్య ఆరోగ్యం మొదలైన ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి రైట్ అంటే ఇన్స్పెక్షన్స్ గ్రామ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఏదైనా ఈయన వెళ్ళి చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి విధులు. అసలు ఒక విషయం చెప్పానంటే రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎట్లనో గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్ అనేది అట్లా. ఇంకో విషయం ఏంటంటే ఈయన పాలకవర్గం ఉంటుంది. పాలకవర్గంలో ఎవరు ఉంటారంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, వీళ్ళందరినీ పాలకవర్గం అని అంటారు. దీంతో పాటు సెక్రటరీ, కారబ్బర్, మరి గ్రామ స్థాయి అధికారులు కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకునేది గ్రామ పాలకవర్గం. ఇంకొక గమనిక ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చెక్ పవర్ అనేది సర్పంచ్ కూడా సెక్రటరీకి చెక్ పవర్ ఉండేది. కానీ తెలంగాణ వచ్చినాక మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఈ చెక్ పవర్ అనేది సర్పంచ్ మరియు ఉప సర్పంచ్కి చేయడం జరిగింది. ఏదైనా విధులకు కానీ, ఏదైనా గ్రామ సంబంధించి చేరేటప్పుడు కానీ ఖచ్చితంగా సర్పంచ్ సిగ్నేచర్ ఉండాలి, ఉప సర్పంచ్ సిగ్నేచర్ ఉండాలి. ఇద్దరు సంతకాలు ఉంటేనే ఏదైనా ఫండ్స్ అనేది రావడం జరుగుతుంది. సర్పంచ్కి ఇష్టం, ఉప సర్పంచ్కి ఇష్టం లేకపోతే సిగ్నేచర్ పెట్టకపోయినా అది అనేది రద్దు కావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇద్దరు సంతకాలు అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి ఈయనకి చాలా అంటే గ్రామ సభలు కూడా ఉంటాయి కదా, గ్రామ సభలకు కూడా ఈయన అటెండ్ అయ్యి ఈయన అధ్యక్షతనే చేయడం జరుగుతుంది. అంటే ఇలా గ్రామ సభ ప్రతి 2 monthsకి జరగాలి కదా, 2 monthsకి ఒక్కసారి గ్రామ సభలని పెట్టడం జరుగుతుంది. గ్రామానికి సంబంధించిన సమాచారం తీసుకుంటారు, ఏమేమి అవసరం అనేది మొత్తం గ్రామ సభల పాలకవర్గంతో పాటు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు గ్రామ సభ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్క మీటింగ్కి ఈయన అధ్యక్షతనే జరుగుతుంది. గ్రామ సర్పంచ్ అనేది కీలక పదవి. ఈయనకు వచ్చేసి జీతం వచ్చేసి 6,000 ఉంటుంది. కానీ ఉప సర్పంచ్కి ఎటువంటి జీతం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.